అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 24,334 దగ్గర క్లోజ్ అయింది. 1414 స్టాక్స్ మనకి పాజిటివ్‌గా ఉంటే 1681 స్టాక్స్ మనకి నెగెటివ్‌గా ఉన్నాయి. మార్కెట్ బ్రెడ్త్ మనకి నెగెటివ్‌గా ఉన్నా ఇవాళ నా పోర్ట్‌ఫోలియో మాత్రం కొంతవరకు పాజిటివ్‌గా కనిపించిందండి. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 0.2% పాజిటివ్‌గా కనిపించింది. మరి మీ పోర్ట్‌ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్‌ఫోలియోస్‌లో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఇవాల్టి వీడియోలో ఇప్పుడు గ్లోబల్‌గా ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, లేదా డొమెస్టిక్‌గా మన మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, మీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. ప్రతిరోజు అమెరికా ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇవాళ ఒక కొత్త సమస్య అయితే మార్కెట్లోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లు చాలా టెన్స్ గా ఉన్నాయండి. ఎందుకంటే బాండ్ ఈల్డ్స్ పెరిగిపోతున్నాయి, అక్కడ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ ఎక్కువైపోతున్నాయి. ఫెడ్ తలక అన్సర్టెనిటీ గానీ, సెమీ కండక్టర్ సంబంధించి సెల్ ఆఫ్ గానీ చాలా ఇబ్బందులు అయితే క్రియేట్ చేయబోతున్నాయండి. ఇవాళ మన ఇండియన్ మార్కెట్లు కూడా ఇనీషియల్ గా ఆల్మోస్ట్ 11 గంటల ప్రాంతం వరకు కాస్త నెగటివ్ గానే ఉన్నాయి. ఇక 2026లో జరగబోతున్న జాక్సన్ హోల్ మీటింగ్ సంబంధించి సర్వత్రా చాలా ఉత్కంఠ అయితే ఉన్నదండి. ఆగస్టు 27 నుంచి 29 మధ్యలో మనకి మీటింగ్ అయితే వ్యోమింగ్ లో జరగబోతుంది. ఇది కొత్తగా వచ్చిన కెవిన్ వార్ష్ కి సంబంధించి మొట్టమొదటి జాక్సన్ హోల్ అపియరెన్స్ అండి. మార్కెట్ ఏమో ఇన్ఫ్లేషన్ కి సంబంధించి, ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించి, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కి సంబంధించి గైడెన్స్ కావాలని కోరుకుంటోంది. కానీ కెవిన్ వార్ష్ ఇప్పటికే చాలా క్లియర్‌గా చాలా సార్లు చెప్పారండి, ఎటువంటి గైడెన్స్, ముందుగా ఏం జరుగుతుందనేది మేము ఇవ్వబోము అని. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ మీటింగ్ లో కూడా ఫార్మల్ గా ఎటువంటి రేట్ డెసిషన్ ఉండకపోయినా అట్లీస్ట్ ఈ కెవిన్ వార్ష్ తాలూకా లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది, లేదు అంటే పాలసీ రీషేప్ ఎలాగ ఈయన ఫర్దర్ గా తీసుకుంటారన్నది ఏమైనా హింట్ ఇస్తారా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి టైంలో ఈయన హాకిష్ గా మాట్లాడితే బాండ్ ఈల్డ్స్ తాలూకా పుష్ అనేది డాలర్ ని ఇంకా స్ట్రెంగ్ చేస్తుందండి. డోవిష్ మెసేజ్ ఇస్తే మాత్రం డాలర్ ఇంకాస్త వీక్ అవుతుంది, ఈక్విటీ మార్కెట్స్ అది పాజిటివ్ గా మారుతుంది. అయితే ఇవాళ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ మన మార్కెట్ లో ఈ రికవరీ ఎందుకు వచ్చిందో చూడాలండి. జనరల్ గా 1 గంట ప్రాంతం నుంచి మార్కెట్ లో ఒక్కసారిగా బయింగ్ స్టార్ట్ అయిపోయింది. గ్లోబల్ గా ఉన్న పరిస్థితుల్లో 7 విషయాలు ఉన్నాయండి మార్కెట్లను ఇబ్బంది పెడుతున్నవి. కానీ మన మార్కెట్ లో రికవరీ ఎందుకు వచ్చిందో చెప్పుకొని ఆ 7 పాయింట్స్ తర్వాత మాట్లాడదాం. మీరు గమనిస్తే నిన్న మనకి ఎఫ్ఐఎస్ బయింగ్ లో ఉన్నారండి. మార్కెట్లు కూడా 24,000 మీదన మనకి కనిపిస్తున్నాయి. మనం గడిచిన 2 వారాలుగా కూడా చెప్పుకుంటూ ఉంటున్నాం, 24,000 మీదన మార్కెట్లో పాజిటివ్గా ఉండడానికి మాక్సిమం ప్రయత్నాలు చేస్తుంటాయని. అండ్ ఇప్పుడు గ్లోబల్ గా వస్తున్న ఈ అన్సర్టెనిటీ, ఎస్పెషల్లీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే అమెరికన్ గవర్నమెంట్ ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుందండి. ఈ టైంలో మార్కెట్ ని ఇబ్బంది పెట్టే డెసిషన్స్ ఏవి కూడా తీసుకోరు అనేలాగా మనకి మార్కెట్ లో కొంతమంది మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన మార్కెట్ లో మాత్రం ఇండెక్స్ లెవెల్లోని, స్టాక్స్ లెవెల్లోని స్పెసిఫిక్ గా మనకి బయింగ్ అయితే జరుగుతుందండి. ఈ బయింగ్ వల్లే మనకి మార్కెట్ లో రికవరీ అనేది కనిపిస్తుంది. బట్ ఈ రికవరీ అనేది సస్టైన్ అవ్వాలి అంటే మాత్రం నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న ఈ 7 విషయాలు కంట్రోల్లో ఉండాలండి. ఏంటి ఆ 7 విషయాలు ఇప్పుడు వరుస పెట్టి చూద్దాం. సో ఇప్పుడు గ్లోబల్ గా మార్కెట్ ని కలవరపెడుతున్న కొన్ని విషయాల గురించి మాట్లాడదామండి. అందులో ఫస్ట్ది యుఎస్ తాలూకా బాండ్ మార్కెట్ పానిక్ అవుతుంది. కారణం ఏంటో మనకు తెలియాలండి. లాంగ్ టర్మ్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ భారీగా సెల్లింగ్ అయితే వస్తున్నాయి. దీంతో సడన్ గా బాండ్ ఈల్డ్స్ చాలా షార్ప్ గా రైజ్ అయ్యాయండి. ఈ పరిస్థితిని కామ్ చేయడానికి లాంగ్ డేటెడ్ బాండ్స్ ని బైబ్యాక్ చేస్తామని గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రకటన అయితే వచ్చింది. సెప్టెంబర్ 9 నుంచి ఒక్కో ఆపరేషన్ లో కనీసం మినిమం $4 బిలియన్ విలువైన వర్త్ ఆఫ్ లాంగ్ టర్మ్ బాండ్స్ ని కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అనౌన్స్మెంట్ తర్వాత 30 ఇయర్ బాండ్ ఈల్డ్స్ అయితే తగ్గాయండి, కానీ మళ్ళీ పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సమస్య ఏంటి అంటే బైబ్యాక్ అనేది కాదు, యుఎస్ గవర్నమెంట్ తాలూకా డెట్ $40 ట్రిలియన్ దాటిపోయింది. యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్సే దాదాపు 1.2 ట్రిలియన్ అయితే చేరుతున్నాయి. భారీగా ఫిజికల్ డెట్ కూడా మనకి కారణంగా తెలుస్తుందండి. బారోయింగ్ సైకిల్ మరింత డేంజరస్ గా మారిపోతోంది. అయితే ఈ యుఎస్ ట్రెజరీలో ఫారిన్ ఇన్వెస్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వారి తాలూకా హోల్డింగ్ సుమారు $9.3 ట్రిలియన్ అయితే ఉంది. కానీ ఇక్కడ పెద్ద విషయం ఏంటి అంటే ప్రైవేట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ నెట్ పర్చేసెస్ అయితే ఇయర్ 40% కంటే ఎక్కువ తగ్గిపోయాట. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇంతకు ముందు ఎవరైతే బాండ్స్ కొన్నారో ఇప్పుడు వాళ్ళు కొనట్లేదట. కారణం ఏంటంటే కొత్త డెట్ ని అబ్సార్బ్ చేయడానికి ఇన్వెస్టర్స్ చాలా హై రిస్క్ ప్రీమియం అడుగుతున్నారట. సో ఇక్కడ ఈ బాండ్ డీల్స్ లో కనిపిస్తున్న ఈ అనిశ్చితి మన ఇండియన్ మార్కెట్ మీద, మన ఇండియా మీద 3 ఛానల్స్ ద్వారా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఒకటి, యుఎస్ ఈల్డ్స్ పెరుగుతాయి, డాలర్ అలాగే ఎఫ్పిఐ ఫ్లోస్ మనకి పెరిగిపోతాయండి. సో యుఎస్ లో హై యుఎస్ ఈల్డ్స్ ఉంటే ఇండియా బాండ్ ఈల్డ్స్ కూడా ఈక్విటీ వాల్యుయేషన్స్, రూపీ, ఫారిన్ ఫ్లోస్ పై మనకి ప్రెజర్ అయితే క్లియర్ గా వస్తుందండి.
డాలర్ వీక్ అయితే గోల్డ్, కమోడిటీస్ కొంతవరకు సపోర్ట్ రావచ్చు. అంటే ఇవి కాస్త పాజిటివ్‌గా ఉండొచ్చు. బట్ ఈ బాండ్ ఈల్డ్స్ పెరగడం అనేది మార్కెట్‌కి ఏమాత్రం మంచిది కాదు. సో, ఇక్కడ మనకి అమెరికా తాలూకా బాండ్ మార్కెట్‌లో చిన్న సైజ్ పానిక్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఈ పానిక్ కనుక కంట్రోల్ అవ్వకపోతే మార్కెట్‌లు భారీగా నెగెటివ్‌గా మారొచ్చండి. ఇక సెకండ్ విషయం ఏంటి అంటే ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా ఇరాన్ వార్ ఇప్పటి వరకు 6 నెలలు కంప్లీట్ అయినా ఓ కొలిక్కి రాలేదండి. ట్రంప్ అయితే ఇనీషియల్ గా క్విక్ విక్టరీగా వస్తుందని చెప్పి అనుకున్నారండి. సీజ్ ఫైర్ కొలాప్స్ అయిపోవడం గానీ, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం గానీ, ఇప్పుడు ఈజీగా ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ లేకపోవడం గానీ అమెరికా ఊపిరాడగా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పెంటగాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కనీసం 18 యుఎస్ సర్వీస్ మెంబర్స్ అయితే చనిపోయారట. 750కి పైగా గాయపడ్డారట. ఇక ఇరాన్ అలాగే లెబనాన్ లో వేల మంది మరణించినట్లు ఆర్టికల్స్ అయితే వస్తున్నాయండి. ఇవన్నీ కూడా అమెరికా మీద ప్రెషర్ ని పెంచేస్తున్నాయి. ఇక స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ప్రెషర్ కొనసాగించడంతో ఆయిల్ సప్లై మీద అన్సర్టనిటీ పెరుగుతుందండి. లాస్ట్ ఇయర్ యుఎస్ లో గ్యాసిలిన్ ప్రైసెస్ $3 దగ్గరగా ఉంటే ఇప్పుడు అది $4 పెరిగిపోయింది. ఇక ట్రంప్ కి అప్రూవల్ రేటింగ్ అయితే 33% అయితే పడిపోయిందటండి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇలాంటి పెద్ద నినాదంతో వచ్చిన అమెరికాలో ట్రంప్ కి ఆఖరికి ఈ విషయంలో కూడా డిసాటిస్ఫాక్షన్ కనిపిస్తుందట ప్రజల్లో. సో ఇక్కడ ట్రంప్ అలాగే అమెరికన్ గవర్నమెంట్, వైట్ హౌస్ ఇలాగా అందరూ కూడా కంప్లీట్ గా ఏ విషయంతో యుద్ధం మొదలెట్టారో ఆ విషయాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి రెజ్యూమ్ చేంజ్ చేస్తామని, న్యూక్లియర్ అని, లేదు అంటే టారిఫ్లని రకరకాలుగా ఇప్పుడు మాటలు మారుస్తూ ఏ విధంగానూ ఇరాన్ మీద గెలుపు అయితే సాధించలేకపోవడం ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారుతుంది అమెరికాలో. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద కంప్లీట్లీ ఎకనామిక్ డీడ్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి. ఇక స్కాట్ బెసెంట్ అయితే దీన్ని అన్ప్రెసిడెంటెడ్ గా వర్ణిస్తున్నారు. కానీ ఇక్కడ మార్కెట్ కున్న ఇబ్బంది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇరాన్ మీద చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటినీ చైనా అడ్డుకునే ప్రయత్నం చేయబోతోంది. యుఎస్ తాలూకా కొత్త క్యాంపెయిన్ కి ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్ అని పేరు పెట్టిందండి. ఇరాన్ కి మనీ చేరే ప్రతి పాసిబుల్ రూట్ ని షట్ డౌన్ చేయడమే దీని ఆబ్జెక్టివ్ అని చెప్తున్నారు. ఇక్కడ హిడెన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, షిప్ టు షిప్ ఆయిల్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, గోల్డ్ మూమెంట్ అవ్వచ్చు, లేదు అంటే ఫ్రంట్ కంపెనీస్, ఇలాగా ఫినాన్షియల్ నెట్వర్క్ లో ఉన్న ప్రతి దాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు కదా. కానీ అమెరికాకి కాస్త తలనొప్పిగా మారే విషయం ఏంటి అంటే చైనా. 2025లో ఇరాన్ తాలూకా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో 80% కన్నా ఎక్కువ ఎవరు కొన్నారు అంటే చైనా కొన్నారండి ఇరాన్ దగ్గర నుంచి. అందువల్ల ఇప్పుడు బీజింగ్ కోఆపరేషన్ లేకపోతే ఇరాన్ ను ఎకనామికల్లీ ఐసోలేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట. అంటే ఇప్పుడు సెకండరీ శాంక్షన్స్ గురించి యుఎస్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినా కూడా బెసెంట్ తన అనౌన్స్మెంట్ లో చైనాను డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. కారణం ఏంటి? యుఎస్ ఇప్పటికే చైనాతో ఓ పక్క ఏఐ, మరోపక్క తైవాన్, మరోపక్క న్యూక్లియర్ ఆర్సెనల్, ఇలాగా చాలా ఎకనామిక్ కాంపిటీషన్ విషయంలో డిస్ప్యూట్స్ ఎదుర్కొంటుందండి. పైగా నెక్స్ట్ ట్రంప్, జిన్పింగ్ కలవడానికి అయితే మీట్ అవుతున్నారు తొందరలో. సో ఈ టైంలో చైనా ఏం చేస్తుందనే దాని మీద సర్వత్రా మనకి మార్కెట్ లో ఉత్కంఠ అయితే నిలుస్తుంది. అండ్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఓకే, అమెరికా వాళ్ళు ఫలానా చేస్తాము, ఫలానా వాళ్ళని మేము ఇబ్బంది పెడతాము అని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఏం చెప్తుందో చూడండి. ఒకవేళ అమెరికా చేస్తున్న ఈ పనికి అమెరికాకి ఎవరు సాయం చేసినా వాళ్ళు యాక్ట్ ఆఫ్ వార్ కింద మేము కన్సిడర్ చేస్తామని వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మా చేతులు ఏమి కట్టేసి ఎవరు పడేలేదు అని చెప్పి వార్నింగ్లు ఇస్తుంది ఇరాన్ కూడా. ఇక డొనాల్డ్ ట్రంప్ అయితే స్వయంగా ఆసిమ్ మునీర్ కి ఇరాన్ నెగోషియేషన్ వైపు తీసుకురామని చెప్పి మాట్లాడుతున్నారట. సో ఆసిమ్ మునీర్ టెహ్రాన్ కి వెళ్లే ముందు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారట. ఇవేవి పెద్ద విషయాలు కాకపోవచ్చండి, కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎకనామిక్ డీడే అంటూ అమెరికా ముందుకు వస్తుంది, వెనక్కి తగ్గేదే లేదు, గల్ఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం ఆపేస్తాము, ఆయిల్ తాలూకా ఎక్స్పోర్ట్స్ ఒక్క చుక్క కూడా బయటకు వెళ్ళము అంటూ ఇరాన్ మరింత పెద్ద నినాదాలతో ముందుకు వస్తుంది. సో ఈ టైంలో ఇప్పుడు ఇంతకు ముందు నెగోషియేషన్ జరిపిన పాకిస్తాన్ అలాగే అక్కడ లీడర్స్ ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష నెగోషియేషన్స్ లోకి అయితే రావడానికి అవకాశం కనిపిస్తుందండి. అయితే పాకిస్తాన్ మీద ఎవరికీ నమ్మకం లేదు. బట్ పాకిస్తాన్ సాయంతో జూన్ లో మనకి ఇంటరిమ్ అండర్స్టాండింగ్ అయితే జరిగిందండి. అఫ్ కోర్స్ అది కొలాప్స్ అయిపోయినా మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆసిమ్ మునీర్ ని కలవడం, అదే ఆసిమ్ మునీర్ తిరిగి ఇరాన్ తాలూకా ప్రెసిడెంట్ తో మాట్లాడడం, వాళ్ళతో మీడియేషన్స్ జరపడం, ఇవన్నీ కూడా మార్కెట్ లో కాస్త హల్చల్ చేస్తున్న విషయాలండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 7 విషయాలు ఉన్నాయి. ఈ 7 విషయాలు ఇవాళ మార్కెట్ లో మనకి పెద్దగా ఇంపాక్ట్ చూపించడానికి లేకపోవచ్చు. బట్ మన మార్కెట్లు ఇవాళ దేని గురించి ఆలోచిస్తున్నాయన్నా, రేపు దేని మీద డిపెండ్ అవుతాయన్న ఈ 7 విషయాలే కీలకంగా మారబోతున్నాయండి. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ అండి. మనం 15 గ్రోత్ స్టాక్స్ అని చెప్పి షేర్ చేసాం, గుర్తుందా?
అందులో ఇదొక స్టాక్ అండి. ఇవాళ ఈ స్టాక్ 2% అబోవ్ పెరిగింది. అండ్ ఇప్పుడు యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు దీని మీద కవరేజ్ ఇనిషియేట్ చేస్తూ బై రేటింగ్ ఇస్తున్నారు. ₹2,000 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. అండ్ వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్ CAGR 35% వరకు కంటిన్యూస్ గా FY 27 నుంచి 29 వరకు ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం నిట్కో గురించి మాట్లాడుతున్నామండి. ఇది చాలా పెద్ద అసెట్ మానిటైజేషన్ ప్లే అండి. స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఈ స్టాక్ మీద పెట్టుబడులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ స్టాక్ పెరుగుతుంది, లేదంటే అసెట్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మంచి వాల్యూ అన్లాక్ అవుతుంది, ఇలాగా చాలా మాటలు చెప్తున్నారండి. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కూడా. బట్ ఇది పెరిగి చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. బట్ ఫైనల్ గా కొంత గుడ్ న్యూస్ అయితే మనం వింటున్నామండి. నిజంగా ఎక్కువ రోజులు హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ లో వెల్త్ జనరేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నిట్కో ఇప్పుడు మనకి అవకాశం కనిపించేలా కనిపిస్తుందండి. ఇవేవో బైసెల్ రికమెండేషన్స్ కాదు, బట్ మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ ఇదండి. ఇప్పుడు నిట్కో వాళ్ళకి ఇవాళ ఒక MOU మీద సైన్ చేశారండి. దీంట్లో భాగంగా ఏంటంటే వీళ్ళు 1,400 కోట్ల రెవెన్యూ పొటెన్షియల్ ఉండే ఒక డెవలప్మెంట్ కోసం అయితే వీళ్ళు చూస్తున్నారండి. ఈ న్యూస్ కారణంగా ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ గా ఉండాలి, బట్ నెగటివ్ గా ఉంది. బట్ నిట్కోలో సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఈ స్టాక్ పెరిగిపోయిన తర్వాత ఎందుకు పెరిగిపోయింది అనే క్వశ్చన్ అప్పుడు కాదండి, మనం ముందుగానే మాట్లాడుకోవాలి. అసెట్ మానిటైజేషన్ ప్లే ఇందులో జరుగుతోంది. లాంగ్ టర్మ్ ప్లే అండి ఇది. అంత ఈజీ కాదు, బట్ ఖచ్చితంగా పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. ఫెర్టిలైజర్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలండి. RCF అవ్వచ్చు, మద్రాస్ ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, పారాదీప్ ఫాస్ఫేట్స్ అవ్వచ్చు, ఫ్యాక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ చాలా బాగా పెరగడం జరిగాయండి. కారణం ఏంటి అంటే ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా వ్లాదిమిర్ పుతిన్ గారు ఇస్తున్న ప్రామిస్ వల్ల ఇవాళ మనకు పెరుగుతున్నాయి. రష్యన్ ఎనర్జీ అలాగే ఫెర్టిలైజర్ సప్లైస్ అనేవి ఇండియాకి అన్ఇంటరప్టెడ్ గా వస్తాయని చెప్పి ఆయన ప్రామిస్ చేయడంతో ఇవాళ ఈ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనిపిస్తుందండి. అయితే దీంట్లో పెద్ద విషయం ఏముంది అనుకుంటారేమో. ఇప్పటికే వెస్ట్ ఏషియా తలక షిప్పింగ్ అలాగే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ తో మన ఇండియాలో కాస్త ఫెర్టిలైజర్ కి సంబంధించి ఇబ్బందులు అయితే ఉన్నాయండి. ఓ పక్క పెరిగిపోతున్న ప్రైస్లు అవ్వచ్చు, లేదు అంటే LNG తలక రిలయబిలిటీ తగ్గిపోవడం అవ్వచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన ఇండియాలో ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద యాన్యువల్ ఫెర్టిలైజర్ సబ్సిడీ మొదటి 4 నెలల్లోనే కంప్లీట్ అయిపోయిందట. సో ఈ టైంలో, ఇటువంటి క్రిటికల్ టైంలో మనకు వస్తున్న ఈ ప్రామిస్ అనేది ఖచ్చితంగా ఈ మార్కెట్లకి పాజిటివ్ విషయం అండి. ఈ బస్ కమింగ్ డేస్ లో కూడా కొనసాగచ్చు. అయితే ఇప్పుడు IT సెక్టార్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. ఆల్మోస్ట్ అంతమంది బ్రోకరేజ్ సంస్థలు డొమెస్టిక్ గా, గ్లోబల్ గా IT పరిస్థితి బాగోలేవని చెప్పి కోడే కూస్తున్నాయండి. బట్ ఇంత నెగిటివ్ లోనే కూడా కొన్ని స్టాక్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అదే కోఫోర్జ్ ఒకటి కామన్ గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ స్టాక్ 1800, 1900 దగ్గర ట్రేడ్ అవుతుంటే దీనికి 2400 అంటూ టార్గెట్లు ఇస్తున్నారు. సో IT ఇండస్ట్రీలో ఇప్పుడు మనకి కోఫోర్జ్ చాలా లీడింగ్ ప్లేయర్ కింద అయితే కనిపిస్తుందండి. ఈ TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మనకి డౌన్ గ్రేడ్ అయిపోతున్నాయి. కోఫోర్జ్ మాత్రం మనకి అప్గ్రేడ్స్ అవుతూ వస్తుంది. అలాగే కోఫోర్జ్ తో పాటు మరొక స్టాక్ కూడా మనకి కామన్ గా ఫర్దర్ గా పాజిటివ్ గా ఉంటుందంటూ కనిపిస్తుందండి. అదే ఎంఫసిస్. ఈ ఎంఫసిస్ స్టాక్ ఇవాళ మనకి 2400 దగ్గర ట్రేడ్ అవుతుంటే దీనికి 2980 లేదా ₹3000 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. సో అట్లీస్ట్ ఓవరాల్ గా నెగిటివ్ గా ఉన్న ఈ ఎంటైర్ IT సెక్టర్ లో కొంతవరకు పెద్దవాళ్ళు పాజిటివ్ గా ఉన్న కొన్ని 2 స్టాక్స్ అయితే మనకు తెలిసాయండి. వీటిని జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం జిందాల్ స్టీల్ గురించి మాట్లాడుకోవాలండి. నోమురా వాళ్ళు జిందాల్ స్టీల్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. నోమురా వాళ్ళు టాటా స్టీల్, JSW స్టీల్, జిందాల్ స్టీల్ అన్నిటికీ బై రేటింగ్ అయితే ఇస్తున్నారండి. బట్ వీళ్ళ దళక టాక్టికల్ పిక్ గా మాత్రం జిందాల్ స్టీల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం జిందాల్ స్టీల్ దళక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా మనకు ఒక చిన్న రౌండ్ బాటమ్ అయితే కనిపిస్తుందండి. ఈ రౌండ్ బాటమ్ సస్టైన్ అయ్యి టెక్నికల్ గా మనకి బ్రేక్అవుట్ వచ్చేలా కనిపిస్తే ఇప్పుడు మనకి సెంటిమెంట్ కూడా కాస్త పాజిటివ్ గా మారేలాగా నోమోరు వాళ్ళు చెప్తున్నారు. ఒక టాక్టికల్ పిక్ కింద దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారండి. సో ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీస్ మనకి కమింగ్ డేస్ లో రావడానికి అవకాశం ఉంటుంది. ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. సరిగ్గా 4-5 వారాల క్రితం ఈ స్టాక్ గురించి మనం వీకెండ్ లో మాట్లాడుకున్నామండి. స్టాక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. వాల్యుయేషన్స్ పరంగా చాలా కన్సర్న్స్ కనిపిస్తున్నాయి. ఏమాత్రం డిప్ వచ్చినా జనాలు ఎగరేసుకుపోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పాను. నేను చెప్పింది సింపులే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంటే ఇబ్బంది అవుతుంది, కొంచెం కరెక్షన్ వచ్చినా మంచిది అని. మనం చెప్పుకున్న తర్వాత స్టాక్ ప్రైస్ 600 నుంచి 500కి పడిందండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ స్టాక్ పెరుగుతున్న తీరుకి ఆ ₹100 కరెక్షన్ అసలు కరెక్షనే కాదు. కానీ 500 నుంచి మళ్ళీ తారాజోలాగా 600, ఇప్పుడు 700 కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇవాళ కూడా 5% అప్పర్ సర్క్యూట్ లో ఉందండి. కారణం ఏంటి అంటే 125 మిలియన్ యూరోస్ అండి, అప్రాక్సిమేట్లీ 1600 కోట్ల ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది వీళ్ళకి. ఈ న్యూస్ కారణంగా ఇవాళ ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో ఉంది.
ప్రాపర్ రీజన్ ఉండి హైయర్ వాల్యుయేషన్స్ లో ఉన్న కంటిన్యూస్ గా పెరుగుతున్న స్టాక్స్ ని మనం మెన్షన్ చేసినా కూడా అందరూ అనుమానంగా చూస్తున్నారండి. హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ 25 రూపాయల దగ్గర 30 రూపాయల దగ్గర చెప్పినప్పుడు కూడా సేమ్ ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్ గా మారిపోయి ఎఫ్ఐఐస్ వాళ్ళ తలక వాటాల్ని ఒక్క క్వార్టర్ లో డబుల్ చేశారండి. అలాగే స్టెర్లైట్ టెక్నాలజీస్ కూడా ఇప్పుడున్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని చూసి ఈ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయండి. ఈ గ్రోత్ ను చూపించి స్టాక్ ప్రైస్ పెంచుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక్కటే చేయాలండి, సెల్ చేసేయడం కాదు. మనం చేయాల్సింది స్టాప్ లాసెస్ అప్డేట్ చేసుకోవడం. జాగ్రత్తగా స్టాప్ లాసెస్ తో మెయింటైన్ అవ్వండి. ఇటువంటి అన్యూజువల్ ఆపర్చునిటీస్ ఇప్పుడు పడితే అప్పుడు రావండి, సడన్ గా వస్తుంటే పట్టుకునే వాళ్ళు అదృష్టవంతులు. జాగ్రత్తగా స్టాప్ లాస్ తో వీటిని మెయింటైన్ చేయండి. ఇక రత్నమణి మెటల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ కి 2700 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయండి. ఇక సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది ఈ స్టాక్ గురించి. ఇవాళ ఈ స్టాక్ అయితే మనకి క్లోజింగ్ కాస్త ఫ్లాట్ టు నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుందండి. బట్ ఇంట్రాడే సెషన్స్ లో మాత్రం 18% వరకు పెరగడం జరిగింది. సో ఇవాళ వచ్చిన ప్రైస్ యాక్షన్ తో మనకు ఒక విషయం అయితే క్లియర్ అయిపోయిందండి. ఇవాల్టి హై మనకి బ్రేక్అవుట్ అవ్వకపోతే ఫర్దర్ గా ఈ స్టాక్ లో మొమెంటం కంటిన్యూ అవ్వడం కష్టం, జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చినప్పుడు ఇంత వాల్యూమ్ తో బయింగ్ జరిగినా కూడా మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఫ్లాట్ గా క్లోజ్ అయిపోయింది అంటే మార్కెట్ లో బేస్ ఇంకా ఎక్కువ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడి నుంచి మనం న్యూస్ ఆల్రెడీ వచ్చింది, మంచి న్యూస్ వచ్చింది, బట్ రియాక్షన్ మనకి ఫ్లాట్ గా అయిపోయింది సాయంత్రం కల్లా. ఫర్దర్ ప్రైస్ యాక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం హిందుస్థాన్ కాపర్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక్కసారిగా ఈ స్టాక్ ఇవాళ నెగిటివ్ గా మారిపోయిందండి. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు అప్రాక్స్ గా 6% స్టేక్ ని అమ్మడానికి చూస్తున్నారండి. ముందు 3% బేస్ నమ్ముతారు, ఫర్దర్ గా వచ్చే రెస్పాన్స్ ని బట్టి మరొక 3% వరకు గ్రీన్ షూ ఆప్షన్ కూడా ఉందట. 514 రూపాయల ఫ్లోర్ ప్రైస్ అయితే పెట్టారు. ఇక్కడ ఇది సమస్య. యాక్చువల్ గా ఇప్పుడు కమోడిటీ స్టాక్స్ అన్ని బాగున్నాయి, కమోడిటీస్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. ఈ టైంలో కూడా డిస్కౌంట్ ఇచ్చి ఎందుకు అమ్ముతున్నారు అనేది నా క్వశ్చన్ అండి. ఎందుకంటే హిందుస్థాన్ కాపర్ ఇక్కడి నుంచి చాలా బ్రైట్ ఫ్యూచర్ తో ముందుకెళ్ళడానికి రెడీగా కనిపిస్తుంది. మార్కెట్ లో కమోడిటీస్ పరిస్థితులు అలా ఉన్నాయి. సో ఇవాళ వస్తున్న ఈ షార్ప్ సెల్ ఆఫ్ అనేది పెద్ద విషయం కాదండి, మార్కెట్లు మళ్ళీ రికవర్ అయిపోతాయి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే ఒకప్పుడు గవర్నమెంట్ ఇదే 6% అమ్మి 400 కోట్లకైతే తీసుకొచ్చిందండి క్యాపిటల్ ని. ఇప్పుడు వాల్యుయేషన్స్ ప్రకారం అయితే ఎన్ని వేల కోట్లు తీసుకొస్తుందో చూడండి. ఇంత ప్రీమియం ఉన్నా కూడా డిస్కౌంట్ ఎందుకు ఇస్తుంది అనేది మార్కెట్ లో కొంత అసహనాన్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా ఎంత తక్కువ ప్రైస్ కమ్మితే మార్కెట్ లో కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుందండి, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 4% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో కింద పడింది. మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి 2.96% దగ్గర క్లోజ్ అయింది నెగిటివ్ గా. కారణం ఏంటి అంటే జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కంట్రోలింగ్ స్టేక్ ని వీళ్ళు ఎక్వైర్ చేయడానికి ఒక అడ్వాన్స్డ్ పొజిషన్ లో ఉన్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. దీనికోసం 16.9% ఆఫ్ ద స్టేక్ ని జనా స్థాయిగా ప్రమోటర్లు అమ్ముతున్నారని చూస్తున్నారు. జనరల్ గా ఫెడరల్ బ్యాంక్ కాస్త స్లో అండ్ స్టడీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంత పెద్ద అక్విజిషన్ చేయడం ఫర్దర్ గా ఏమైనా బర్డెన్ పెరుగుతుందా అనే ఆలోచన వల్ల కొంతవరకు మనకి మార్కెట్ లో ఈ నెగటివిటీ కనిపించవచ్చు. బట్ ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ లో కొంత స్టెబిలిటీని రెండు కంపెనీస్ కి తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇక బిఎస్సి గురించి మాట్లాడుకోవాలండి. చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు, సార్ ఎన్ఎస్సిని డైరెక్ట్ గా ఎన్ఎస్సిలోనే లిస్ట్ చేస్తే బిఎస్సికి బిజినెస్ పోతుంది కదా అని చెప్పి. జనరల్ గా ఇప్పుడు మనకి బిఎస్సి ట్రేడ్ అవుతుంది కదండి, ఇది బిఎస్సి ప్లాట్ఫామ్ లో మనకి దొరకదు, ఎన్ఎస్సిలోనే ట్రేడ్ అవుతుంది. అలాగే ఎన్ఎస్సి తలక స్టాక్ ఒకవేళ లిస్ట్ అయితే బిఎస్సిలో ట్రేడ్ అవ్వాలండి. యాక్చువల్ గా ఇంతవరకు అందరూ అలాగే అనుకున్నారు, కానీ ఇప్పుడు పర్మిటెడ్ టు ట్రేడ్ కేటగిరీ కింద ఎన్ఎస్సి స్టాక్ ని ఎన్ఎస్సి ప్లాట్ఫామ్ లోనే ట్రేడ్ చేస్తారని మనకు న్యూస్ వస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే ఎన్ఎస్సి స్టాక్ ను కొనే వాళ్ళందరూ కూడా బిఎస్సి నుంచి ట్రేడ్ చేయాల్సిన వాళ్ళు కూడా ఎన్ఎస్సికి అయితే మారిపోతారండి ఒక స్టాక్ విషయంలో. దీనివల్ల అప్ టు 1% నుంచి 2% వరకు వీళ్ళకి క్యాష్ మార్కెట్ షేర్ అయితే తగ్గుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆప్షన్ వాల్యూమ్స్ 27% మంత్ ఆన్ మంత్ పడిపోతున్నాయండి. దానికి తోడు ఇప్పుడు ఈ షేర్ కూడా ట్రేడ్ అవ్వడానికి అవకాశం కోల్పోతుంది అనేలాగా మార్కెట్ లో న్యూస్ రావడం ఏంటంటే కంటిన్యూస్ గా బీఎస్సీ స్టాక్ కూడా పడుతుందండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ హొరైజన్ లో ఖచ్చితంగా బిఎస్సి మళ్ళీ వెల్త్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పటికీ కంపేర్ చేస్తే ఎన్ఎస్సి కన్నా బిఎస్సి కాస్త అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అందరూ కూడా స్టాప్ లాసులు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. నేను మాత్రం గడిచిన 2 వారాలుగా ఒక విషయం చెప్తున్నాను, బిఎస్సి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ మార్కెట్ లో ఏమాత్రం పాజిటివిటీ వచ్చినా లేదు ఫండమెంటల్ గా ట్రిగ్గర్స్ మనకి నమోదైనా మీరు చూస్తే ప్రాఫిట్లు రెవెన్యూస్ అన్ని పెరుగుతున్నాయండి, స్టాక్ ప్రైస్ మాత్రం పడిపోతుంది. ఇది కనుక కంటిన్యూ అయిందనుకోండి మనకి ఇక్కడ నుంచి రీరేటింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం
ఈ ఎన్ఎస్సి తలక విషయంలో అవ్వచ్చు, ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్ సంబంధించి అవ్వచ్చు, ఈ విషయంలో ఏమాత్రం బిజినెస్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అనిపించిన ఒక మేజర్ గ్రోత్ లెవెల్ కిందకి వచ్చేసేలా మనకు కనిపిస్తుందండి. సో బిఎస్సి ఇప్పుడు డూ ఆర్ డై సినారియోలో కనిపిస్తుంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం ఇండియన్ హోటల్స్ గురించి మాట్లాడుకోవాలండి. దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుందండి. నోమూరా వాళ్ళు ₹830 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఇలా చెప్తూ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ కంపెనీ లోవర్ వాల్యుయేషన్స్ లో ఉండడం వల్ల, పొటెన్షియల్ సినర్జీస్ ఫర్దర్ గా ఉండడం వల్ల కంపల్సరిగా ఈపీఎస్ అనేది ఫ్యూచర్ లో ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారండి. సో ఈ కంపెనీ తలక ప్రైస్ యాక్షన్ కనుక మనకు గమనిస్తే ఖచ్చితంగా కమింగ్ డేస్ లో మనకి మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. నెక్స్ట్ మనం వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఇంట్రోడే సెషన్స్ లా కాస్త హల్చల్ చేసిందని చెప్పొచ్చు. కారణం ఏంటి అంటే, వోడాఫోన్ వాళ్ళు 45,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ నెక్స్ట్ 3 years లోని ప్లాన్ చేస్తున్నారండి. దీనికోసం రఫ్లీ ఇప్పటికే 6,400 కోట్ల వరకు ఫస్ట్ ట్రాన్స్ లో ఫండ్స్ రైజ్ చేశారు. ఫర్దర్ గా టారిఫ్ తలక ఇంక్రీజ్ కూడా ఉండబోతుందండి. దీనివల్ల డిసెంబర్ 2026 నుంచి మనకి స్టాక్ ప్రైస్ కి కొంత సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇదే టైంలో ఎస్బీఐ వాళ్ళు వాళ్ళ తలక షేర్ ఆఫ్ ప్రపోజ్డ్ ఫినాన్సింగ్ ని శాంక్షన్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారండి, ప్రమోటర్ అగ్రీ అయితే మాత్రం. అయితే ఈ డిస్బర్స్మెంట్ మాత్రం ఫర్దర్ గా కొంతవరకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అప్రూవల్ చేయడానికి అయితే కొంత టైం పడుతుందండి రిమైనింగ్ ఫండింగ్ కోసం. బట్ నిన్న మొన్నటి వరకు కాస్త ఫండ్ రైజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న ఈ స్టాక్ కి ఇప్పుడు ఫండ్స్ మనకి అవైలబుల్ గా ఉంటున్నాయండి. వస్తాయన్న ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ లో మనకి పాజిటివిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్ గురించి మరొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ కంపెనీ మీద పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎంపీఎంఎస్ స్కీమ్ ఒక సపోర్టివ్ ఆఫ్ స్కేల్ అండ్ లోకలైజేషన్ కింద వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారండి. ఎక్స్పోర్ట్స్ విషయంలో, ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్ ప్రొడక్షన్ విషయంలో మంచి గ్రోత్ వస్తుందని, 14 నుంచి 22 బేస్ పాయింట్స్ ఆఫ్ ఎబిటా మార్జిన్ వీళ్ళకి బెనిఫిట్ కింద అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఈ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, లేదు అంటే ఎక్స్పోర్ట్ వాల్యూమ్ గ్రోత్ అవ్వచ్చు, ఈ కారణాల వల్ల వీళ్ళ దగ్గర ఎబిటా మార్జిన్ పెరుగుతుంది అని చెప్తున్నారు. మనం సరిగ్గా నెల రోజుల క్రితం ఏం చెప్పుకున్నామండి, వీళ్ళకి 50,000 కోట్ల వర్త్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం మనకి మొబైల్ ఫోన్స్ తలక టైఅప్స్ తో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు 14 to 22 బేస్ పాయింట్స్ తలక ఎబిటా మార్జిన్స్ పెరుగుతున్నాయి అని చెప్పి మనకు న్యూస్ వస్తుందండి. ఒక విధంగా రెవెన్యూస్ పెరగడం పాజిటివ్ విషయం అయితే, మరోపక్క మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం ఇంకా పెద్ద పాజిటివ్ విషయం. సో ఈ రెండు కలిపి ఇవాళ డిక్సన్ టెక్నాలజీస్ లో మనం 3% మూవ్ అయితే చూసామండి. ఇది ఫర్దర్గా మార్కెట్ కనుక కరెక్ట్గా రిలీజ్ అయితే ఇంకా మంచి మూమెంటం మనం ఫ్యూచర్లో చూస్తామండి. ఖచ్చితంగా దీన్ని ట్రాక్ చేయండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇక్కడ చాలా సింపుల్. ఇవాళ మార్నింగ్ సెషన్స్ లో ఏ లెవెల్ దగ్గర మార్కెట్లో మనకి రివర్స్ అయిపోయాయో అక్కడ మనకి ఒక బేస్ అనేది ఫామ్ అయిందండి. అప్రాక్స్ గా మనం తీసుకుంటే 24,200 అండి. 24,200 మీద మార్కెట్లు ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఇందులో ఎటువంటి డౌట్ లేదండి. బట్ ఒకవేళ మార్కెట్లు ఏదైనా నెగిటివ్ విషయాల వల్ల రీటెస్ట్ చేస్తే 24,200 మాత్రం మనకి బ్రేక్ డౌన్ అయితే అవ్వకూడదండి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుని మీ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోండి ఫర్దర్ గా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ మరింత మందికి చేరవేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.